శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధి నామ సంవత్సరం ఆశ్వేజ మాసం అక్టోబర్ నెలలో దసరా నుండి తులారాశి వారికి ఏ విధంగా ఉంది? తులకరిపైతే స్వక్షేత్రంలో ఉన్నటువంటి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఏమిటి 6వ ఇంట్లో రాహువు చెప్తాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత శుక్రుడు మీకు స్వక్షేత్రంలో ఉన్నా, విలాస కార్యక్రమాలు విలాసవంతంగా జీవన విధానం ఉన్నా, రాహు 6వ ఇంట్లో వాడుకు తప్పు చేయకండి. ఎందుకంటే వీళ్ళకి అన్ని రకాలుగా గోచారం బాగుంది. అష్టమంలో గురుడు ఉన్నాడు. అష్టమ గురుడు ధనాన్ని విపరీతంగా ఖర్చు పెట్టిస్తాడు. ఎందుకంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి, శుక్రుడింట్లో గురుడు పరివర్తన ఉంది కాబట్టి అక్కడ జరిగింది వారు ఏంటంటే ఖర్చు ఎక్కువగా పడిస్తాడు. అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. తలకు మించిన తలబాగా కడతారు. ఊహకు మించినటువంటి వ్యవహార శైలిలో ఉంటారు. ఊహలకు అతీతంగా జీవిస్తారు. దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్, ఇంగ్లీష్లో కూడా అంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. నాకేమి, నాకు తిరుగులేదు. ఏమంటే మీకున్న ఆలోచనకి ఏది మీకు తక్కువ వస్తుంది? శని ఎక్కడున్నాడండి? పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమాధిపతి పంచమ మంది ఉన్నాడు. షష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. అష్టమాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు. త్రికోణం ఒకసారి లెక్కేసుకుంటే ఎలా ఉంది? చక్కగాను రాజయోగాలే, కానీ మీకు భోగాలు ఎక్కువ. దాని తగ్గ రోగాలు తెచ్చుకుంటారు, కోరు తెచ్చుకుంటారు, కష్టాలు. మీకు మా కింద వారం కూడా చెప్పాను, కింద నెలలో కూడా యోగమా భోగమా రోగమా. ఎందుకు అలాగే అవుతుందో తెలియదు. ఒకసారి మననం చేసుకోండి, ఆలోచించుకోండి. వారు ఆలోచించుకోవాలి. ధర్మబద్ధమైనటువంటి వాళ్ళు, కానీ అతీతంగా వెళ్ళకండి. ధర్మబద్ధంగా ఉన్నవాళ్ళు ధర్మబద్ధంగానే ఉండండి. దైవానుగ్రహం పొందేవాళ్ళు దైవానుగ్రహం పొందినట్టుగా ఉండండి. మీకు ఎటువంటి లోటు లేదే. కోరి వాళ్ళు మీరేముందంటే స్వయంకృతాపరాధం అంటారు వీళ్ళు. పాపం ఎంత వీళ్ళు ప్లానెడ్ పర్సన్స్, నాట్ ప్లానెడ్ పర్సన్. ఒక ప్లాన్ చేసుకుని సిస్టమేటిక్గా వెళ్తారు. ఆ సిస్టమేటిక్నే ఉందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ మొత్తం బ్లాస్ట్ చేసి చాలామంది చెప్తారు వస్తారు, ఆయన ఇలా జాగ్రత్తగా, అమ్మ ఇలా జాగ్రత్తగా వినలే. వాళ్ళకి ఏది బుద్ధి పడుతుందో అదే తోస్తే అదే చేస్తారు. అది పాజిటివ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు, నెగిటివ్ అయితే మళ్ళీ నా దగ్గరికి వస్తారు. ఏం చేయమంటారు సార్? అమ్మా ఇలా కాదు, ఇలా చేయమని చెప్పాను కదా, ఇలా నడుచుకోమని చెప్పాను కదా, ఈ నెల రోజులు ఈ 15 రోజులు ఆగమని చెప్పాను కదా, మీరు ఎందుకమ్మా తొందరపడ్డారు అంటే, తప్పదండి, చేసేయాలని చేసామండి. ఏదైతేనే ఉంది, ఏదో ఒకటి సాధించాలి. సంకల్ప సాధన మంచిదే, అది సౌపర్ణాన్ని దారితీస్తే పర్వాలేదు. కానీ వీళ్ళ తొందరపాటు వల్ల ఏదో చేయబోయి ఏదో చేస్తున్నారు. సిస్టమేటిక్ లేదు, ప్లాన్ లేదు. ఎందుచేత లేదు? గోచారం అలా తగలాడుతుంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి శని, షష్టంలో ఉన్నటువంటి రాహు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఒకటి చెప్తున్నాను, పాకే జంతువు వల్ల కానీ, అంటే పాము వల్ల కానీ, విషసర్పాలకు కానీ, కుక్కలు కానీ జాగ్రత్తగా ఉండండి. కలిసే ఛాన్స్ ఉంది. అది కాకపోయినా ఫుడ్ పాయిజన్ అంటే తిండి అజీర్ణ శక్తిలోకి వెళ్ళి పాయిజన్ అయ్యే శక్తి చాలా ఉంది. విషం అంటే మనం తినదే మనకి విషం అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. 6వ ఇంట్లో రాహు మారినంత వరకు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. చాలామంది చెప్తారు రాహుకేతు పూజ చేస్తూ పోతున్నా. జాగ్రత్తగా ఉండండి అయ్యా, భయం పోతుంది తప్ప. శివారాధన చేయండి, అన్ని రకాలుగా మంచిగా జరుగుతుంది. విష్ణుని ఆరాధించండి, కష్టాల నుంచి బయటపడతారు. దైవాన్ని పట్టుకొని వెళ్ళండి, మంచిదే. స్వామి కరుణ, అమ్మవారి కరుణ అన్నీ బాగానే ఉంటాయి. కానీ మీరు అతీతులు వెళ్ళండి. మీకున్నటువంటి పరిజ్ఞానం వరకే పరిమితం అవ్వండి. అది దాటుకొని వెళ్తే అది ప్రమాదానికి దారి తీస్తుంది. చాలా
జాగ్రత్తగా ఉంది. ఈ నవరాత్రులు కూడా అమ్మవారిని పూజించండి, అమ్మవారి అనుగ్రహం పొందండి. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.